హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. స్టోరీ తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ చాలా బాగుంటుందండి. స్టోరీ పేరు వచ్చేసరికి గిరికి నిజంగా మంచి కలే వచ్చింది. స్టోరీ పేరండి. రచించిన వారు జె శ్యామల గారండి. చాలా బాగుందండి స్టోరీ. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. గిరికి నిజంగా మంచి కలే వచ్చింది. అసలు ఆ కళ ఏంటో లాస్ట్ వరకు వింటే మీకే అర్థమవుతుందండి. ఆ రోజు ఆదివారం ఉదయాన్నే కాఫీ తాగుతున్న శ్రీలక్ష్మికి థ్యాంక్ యూ అంటూ గట్టిగా అరుస్తున్న కొడుకు గిరి గొంతు వినిపించడంతో ఆశ్చర్యపోయింది. గబగబా తన దగ్గరికి పరిగెత్తింది. ఆ అబ్బాయి నిద్రలోనే నవ్వుతూ కలగంటున్నట్లున్నాడు. అప్పుడు ఆమె, నాన్న గిరి లే, టైం చాలా అయ్యింది అంటూ నిద్రలేపింది. దాంతో ఉలిక్కిపడి లేచి చుట్టూ చూశాడు. ఇదంతా కళ అని నిరాశగా అన్నాడు. శ్రీలక్ష్మి నవ్వుతూ, ముందు పళ్ళు తోముకొని రా, ఆ తర్వాత కళేమిటో చెబుదూ గాని అంది. లేదమ్మా, ముందు కళేంటో చెబుతాను, లేదంటే మర్చిపోతా. ఎంత మంచి కలో అన్నాడా అబ్బాయి పక్క మీదే కూర్చొని. దాంతో అలాగే, ఇప్పుడే చెప్పు మరి అందామె. అమ్మా, గిన్నీస్ రికార్డ్ సాధించా తెలుసా అన్నాడు గిరి సంతోషంగా. గిన్నీస్ రికార్డే? ఎందులో అని నవ్వుతూ అడిగింది శ్రీలక్ష్మి. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు నేను ఓ కొత్త పరికరం కనుక్కున్నానమ్మా. ఇంతవరకు ఎవరూ అలాంటిది తయారు చేయలేదు తెలుసా అన్నాడా అబ్బాయి. నిజంగా మంచి కలే వచ్చింది అంది వాళ్ళమ్మ. ఇంతలో గిరి వాళ్ళ నాన్న గదిలోకి వచ్చి, నేను అంతా విన్నాను, నువ్వు లేచి పళ్ళు తోముకొని రా, మనం దీని గురించి మాట్లాడుకుందాం అన్నాడు. ఇక వెంటనే లేచి పళ్ళు శుభ్రం చేసుకొని వచ్చి అమ్మ ఇచ్చిన పాలు తాగుతూ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు గిరి. నాన్న, పొద్దున్నే వచ్చిన కలలు నిజమవుతాయని నాన్నమ్మ అప్పుడెప్పుడో చెప్పింది. మరి నా కల పొద్దున్నే కదా వచ్చింది, నిజం అవుతుంది కదూ అని అమాయకంగా అడిగాడు. ఆయన నవ్వుతూ నిజం అవుతాయి అని అంటుండగానే భలే భలే అని చప్పట్లు కొట్టాడు గిరి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు అబ్దుల్ కలాం. గొప్ప పనుల గురించిన కలలు మంచివే, అయితే ఊరికే ఊహల్లో తేలిపోతూ ఉంటే లాభం లేదు. వాటిని నిజం చేసుకోవడం ముఖ్యం. అందుకు తగ్గ కృషి చేయాలి. ఇంతకు కాలుష్యం గురించి కదూ నీ కల అన్నాడు గిరి వాళ్ళ నాన్న. అవును నాన్న, అలాగే గిన్నిస్ రికార్డు గురించి కూడా అని చెప్పాడా అబ్బాయి. అప్పుడు గిరి వాళ్ళ నాన్న, ఇంతకీ కాలుష్యం ఎన్ని రకాలో తెలుసా అని అడిగాడు. కాలుష్యం ప్రధానంగా 3 రకాలు. వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూమి కాలుష్యం, ఇంకా శబ్ద కాలుష్యం కూడా ఉంటుందని మా టీచర్ చెప్పారు అన్నాడు గిరి. మరి ఈ కాలుష్యాలకు కారణం ఏంటో చెప్పగలవా అని ప్రశ్నించారు ఆయన. కర్మాగారాలు, వాహనాలు వదిలే పొగ, రసాయనాల విడుదల, అడవులు చెత్తను తగలపెట్టడం వల్ల వచ్చే పొగ, వంట చెరకు వినియోగం మొదలైన కారణాల వల్ల గాలి కలుషితమవుతుంది. పరిశ్రమల వ్యర్థాలను నదులు, కాలువల్లోకి పంపడం, సముద్రాల్లో చెత్త పడేయడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. నేలలో కలిసిపోని ప్లాస్టిక్ వ్యర్థాలు అధికం కావడం, పంట పొలాలకు వాడే రసాయనిక, క్రిమి సంహారక మందులు మొదలైన వాటి వల్ల నేల కలుషితమవుతుంది. ఫ్యాక్టరీలు, వాహనాలు, బాణసంచా చేసే తీవ్ర శబ్దాల వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోతుంది అని బదులు ఇచ్చాడా అబ్బాయి. చాలా బాగా చెప్పావు గిరి. వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అందుకు మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, రసాయనిక వ్యర్థాలు నీటి వనరుల్లో కలవకుండా జాగ్రత్త పడడం, పొలాలకు సేంద్రియ ఎరువులను వాడడం, బ్యాటరీతో నడిచే వాహనాలను వాడటం వంటివి తప్పక పాటించాలి. ఇవన్నీ కూడా ముందు ముందు నీకు ఇంకా బాగా తెలుస్తాయి. కాలుష్యాన్ని అరికట్టినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. నువ్వు ఈ అంశాలపై దృష్టి పెట్టి ఆ దిశగా ఆలోచిస్తూ ఉంటే నీ కల తప్పక నిజమవుతుంది
కాబట్టి పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు రాసేశాను అయిపోయింది అనుకోకుండా వాటిని ఆచరిస్తూ కొత్త ఆలోచన ప్రయోగాలతో కాలుష్య నివారణ కోసం కృషి చేయాలి, సరేనా అని చెప్పాడు గిరి వాళ్ళ నాన్న. తప్పకుండా నాన్న అని జవాబు ఇచ్చాడు గిరి. మా గిరి తన కలను తప్పక సాకారం చేసుకుంటాడు అంటూ కొడుకును దగ్గరికి తీసుకునింది శ్రీలక్ష్మి. విన్నారు కదండి, చిన్న స్టోరీ అయినా చాలా బాగుంది కదండి. ఈ స్టోరీ మీలో ఎంతమందికి నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి, అవి కూడా వినండి. అవన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటో నాకు తెలియదు. తప్పకుండా వినండి, విని మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.